Good morning to all. This is S.V. Maruti, lecturer in Commerce, CRR College for Women, Yeluru. కిందటి ఎపిసోడ్లో మనం మెథడ్స్ ఆఫ్ వేజ్ పేమెంట్స్ దాని గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఇన్సెంటివ్ స్కీమ్స్ అంటే ప్రోత్సాహక పథకాల గురించి తెలుసుకుందాం. ఇది ఎస్ఏ క్వశ్చన్ కింద ఇవ్వచ్చు, లేకపోతే ఒక్కొక్క బిట్ని ఒక్కొక్క 5 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ది ఇన్సెంటివ్ స్కీమ్స్ అంటే ప్రోత్సాహక పథకాలని వివరింపుము అంటుంటారు. ఓకే, అంటే దీంట్లో సిస్టమ్స్ ఆఫ్ రెమ్యూనరేటింగ్ లేబర్ ఇన్ విచ్ ది పేమెంట్స్ మేడ్ హ్యాజ్ ఏ డైరెక్ట్ రిలేషన్ విత్ ది అవుట్పుట్ ఆఫ్ ది వర్కర్స్ నోన్ యాజ్ ఏ సిస్టమ్ ఆఫ్ పేమెంట్స్ బై రిజల్ట్స్. సాధారణంగా శ్రామికులు వాళ్ళు ఎంతైతే కనుక ఉత్పత్తి చేశారో ఆ ఉత్పత్తిని ఆధారంగా చేసుకుని దాని మీద అదనంగా వాళ్ళు ఎంతైతే కనుక కొంత ప్రామాణిక నిర్ణయిస్తాం. ఆ ప్రామాణికంగా చేసిన దానికంటే అదనంగా కనుక శ్రామికులు ఉత్పత్తి చేసినప్పుడు ఆ అదనంగా చేసిన దాన్ని ఉత్పత్తి చేసిన దానికి అదనంగా రెమ్యూనరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి దాన్నే సిస్టమ్ ఆఫ్ పేమెంట్ బై రిజల్ట్స్ అని అంటున్నాం. ఈ సిస్టమ్ ఆఫ్ పేమెంట్స్ బై రిజల్ట్ బ్రాడ్లీ 4 కేటగిరీస్. దీన్నే మనం ఇక్కడ ప్రోత్సాహకాలను కూడా పిలుస్తుంటాం అనమాట. ఇవి సాధారణంగా 4 రకాల కింద ఉంటాయి. పేమెంట్ ఆఫ్ ది రిజల్ట్ అంటే వాళ్ళు పనిచేసిన దానికి చెల్లించవలసిన దాన్ని అని అంటుంటాం అనమాట. ఇవి 4 రకాలు. ఒకటి స్ట్రైట్ పేస్ రేట్ సిస్టమ్, సాధారణ పీస్ రేట్ పద్ధతి. రెండోది డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్, భేదాత్మక పీస్ రేట్ పద్ధతి. ఓకే, థర్డ్ది ప్రీమియం బోనస్ మెథడ్స్ అంటే ప్రీమియం పద్ధతి. ఓకే, ప్రీమియం బోనస్ పద్ధతి. నాలుగోది యాక్సిలరేటెడ్ ప్రీమియం బోనస్, దీన్నే గ్రూప్ ప్రీమియం సిస్టమ్ అని కూడా అంటుంటాం. యాక్సిలరేట్ అన్న గ్రూప్ అన్న రెండు ఒకటే. యాక్సిలరేటెడ్ ప్రీమియం సిస్టమ్ అనేది 4th వన్ ఉంటుంటుంది అనమాట. ఓకే, ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క 5 మార్క్స్ కింద ఇవ్వచ్చు, లేకపోతే అంతా కలిపి ఒక ఎస్ఐ క్వశ్చన్ కింద కూడా ఇవ్వచ్చు. ఓకే, ఫస్ట్ వన్ స్ట్రైట్ పీస్ రేట్ సిస్టమ్, సాధారణ పీస్ రేట్ పద్ధతి. ఇన్ దిస్ సిస్టమ్ ఈచ్ ఆపరేషన్ జాబ్ ఆర్ యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఏ పీస్. ఏ రేట్ ఆఫ్ పీస్ నోన్ యాజ్ ఏ పీస్ రేట్ ఈజ్ ఫిక్స్డ్ ఫర్ ది ఈచ్ పీస్. ఓకే, ఈ పద్ధతిలో ఏంటంటే ఒక్కొక్క పనిని ఒక యూనిట్గా గుర్తిస్తుంటారు అనమాట. అంటే ఉత్పత్తిలో వచ్చేటువంటి ఒక్కొక్క పనిని లేదా ఒక యూనిట్ని ఒక పీస్ కింద చెప్తుంటారు. ఇక్కడ మనకి ఆ పీస్ రేట్ అక్కడ ఆ యూనిట్ మీద దాన్ని ఏదైతే కనుక మనం పీస్ ఉన్నామో దాని మీద ఇక్కడ పీస్ రేట్ అనేది ఒకటి స్థిరంగా నిర్ణయిస్తూ ఉంటూ ఉంటారు. దాన్ని అనుసరించి వాళ్ళు ఎన్ని పీసులు అయితే కనుక ఉత్పత్తి చేస్తారో దాని మీద అక్కడ రేట్ అనేది అక్కడ ఎర్నింగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు అనమాట. ద ఎర్నింగ్స్ ఆఫ్ ఎ వర్కర్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఫాలోస్. ఇక్కడ సంపాదన ఎలా ఉంటుందంటే వేజెస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఇంటూ పీస్ రేట్ పర్ యూనిట్. అంటే వాళ్ళు ఎన్నైతే కనుక ఉత్పత్తి చేశారో ఆ ఉత్పత్తి చేసినటువంటి యూనిట్ల సంఖ్య ఇంటూ పీస్ రేట్ పర్ యూనిట్. ఒక్కొక్క యూనిట్కి ఇచ్చేటువంటి ఆ పీస్ రేట్ ఎంతైతే ఉంటుందో అది. ఓకే, నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఇంటూ పీస్ రేట్ పర్ యూనిట్ అంటే ఉత్పత్తి చేసినటువంటి యూనిట్ల సంఖ్య ఇంటూ ఒక యూనిట్కి అయ్యేటువంటి పీస్ రేటు. ఓకే, నెక్స్ట్ వన్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్, సెకండ్ వన్ది అంటే భేదాత్మక పీస్ రేట్ పద్ధతి. ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియల్ పీస్ వర్క్ సిస్టమ్ ఈజ్ దట్ సెవరల్ పీస్ రేట్ ఆన్ స్లాబ్ స్కేల్ ఆర్ ఫిక్స్డ్ ఫర్ ఏ జాబ్ ఆర్ ఆపరేషన్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ భేదాత్మక పీస్ రేట్ సిస్టంలో ఇక్కడ కూడా పీస్ రేటే ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే ప్రతి పనికి లేదా ఆపరేషన్కి ఒక స్లాబ్ స్కేల్ అంటే ఒక ప్రత్యేకంగా ఒక స్లాబ్ అని నిర్ణయిస్తారు, దాన్ని ఫిక్స్ చేసేస్తారు. అక్కడ ఆ స్లాబ్ దగ్గర పనిచేసినప్పుడు వాళ్ళకి ఆ రేట్ అనేది ఇవ్వబడుతుంటుంది అనమాట. ఆ విధంగా ఇక్కడది ఫిక్స్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. పీస్ రేట్ సిస్టమ్స్ ఆర్ 2 టైప్స్. ఇవి 2 రకాల కింద ఉంటుంటాయి. టైలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్, టైలర్ అని అయినా దీన్ని కనిపెట్టారు కాబట్టి దాన్ని టైలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్. టైలర్ భేదాత్మక పీస్ రేట్ పద్ధతి. రెండోది మెర్రిక్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్ అంటే మెర్రిక్ భేదాత్మక పీస్ రేట్ పద్ధతి అని 2 రకాల కిందవి
ఉంటుంటాయి. ఫస్ట్ వన్ టైలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్, అంటే టైలర్ భేదాత్మక పీస్ రేట్ పద్ధతి. ఓకే, అండర్ దిస్ సిస్టమ్ 2 వైడ్లీ డిఫరింగ్ పీస్ రేట్స్ ఆర్ సెట్ ఫర్ ఏ జాబ్. ఈ పద్ధతిలో ఏం చేస్తారు, ఒక పని చేయాలన్నప్పుడు దాంట్లో ఆ పనికి వాడి సామర్థ్యాన్ని అనుసరించి ఇక్కడ 2 రకాలైనటువంటి పీస్ రేట్లు అనేవి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పీస్ రేట్లు ఏంటంటే 80% ఆఫ్ పీస్ రేట్ బిలో స్టాండర్డ్. వాళ్ళు ఉత్పత్తి చేసినప్పుడు వాళ్ళకి కొంత ప్రామాణికం అనేది మనం నిర్ణయిస్తుంటాం అనమాట. అండ్ స్టాండర్డ్ మీన్స్ ప్రామాణికం. ఆ ప్రామాణికం నిర్ణయించినప్పుడు ఆ ప్రామాణికం కంటే కూడాను తక్కువగా పనిచేస్తే వాళ్ళకి 80% ఆఫ్ ది పీస్ రేట్, మనం నిర్ణయించిన పీస్ రేట్లో 80% అనేది ఇవ్వటం జరుగుతుంటుంది. అలాగే 120% ఆఫ్ ది పీస్ రేట్ ఆర్ అబోవ్ స్టాండర్డ్, మనం నిర్ణయించినటువంటి ఆ ప్రామాణికంలో కంటే కూడాను ఎక్కువగా పనిచేశారనుకోండి, అలాంటి వాళ్ళకి మనం నిర్ణయించినటువంటి ఈ పీస్ రేట్లో 120%, దాంట్లో 120% వరకు కూడా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ మెట్రిక్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్, అంటే మెట్రిక్ భేదాత్మక పీస్ రేట్ పద్ధతి. ఓకే, ఇన్ దిస్ సిస్టమ్ దేర్ ఆర్ 3 రేట్స్ ఫర్ ఏ జాబ్. ఇక్కడ పనిలో 3 రకాలైనటువంటి రేట్లు అనేవి వస్తుంటాయి అనమాట. ఇక్కడ కూడా మనం పీస్ రేట్లో ఉంటాయి. అయితే ఆ పీస్ రేట్ ఎలా ఉంటాయన్నమాట, వాళ్ళు చేసిన పనిలో మనం ప్రామాణికం నిర్ణయించినప్పుడు ఆ ప్రామాణిక కంటే కూడాను ఎక్కువ పని చేసినా తక్కువ పని చేసినా అనే దానికి ఇక్కడ 3 రకాల రేట్లు అనేవి ఇక్కడ నిర్ణయించడం అనేది జరుగుతుంటుంది. బట్ నన్ ఆఫ్ ది రేట్స్ ఈజ్ ఫిక్స్డ్ బిలో ది నార్మల్ రేట్. ఇక్కడ ఒక నార్మల్ రేట్ కంటే కూడా బిలోగా ఇక్కడ మనకి ఎటువంటి రేట్లు కూడా ఇక్కడ మనకు ఉండేందుకు ఇక్కడ అవకాశం అనేది ఉండదు. ఇక్కడ చూడండి 3 రకాల రేట్లు ఉంటాయి. ఎఫిషియన్సీ పీస్ రేట్, ఇక్కడ సామర్థ్యం, వాళ్ళ సామర్థ్యాన్ని అనుసరించి ఇక్కడ పీస్ రేట్ అనేది ఇవ్వటం జరుగుతుంటుంది. ఫస్ట్ వన్ లెస్ దాన్ 83% ఆఫ్ స్టాండర్డ్ అవుట్పుట్, అంటే వాళ్ళకి నిర్ణయించిన మనకు ఉత్పత్తిలో వాళ్ళకి మనం నిర్ణయించే ప్రామాణికం ఉన్నప్పుడు ఆ ప్రామాణికం కంటే కూడాను 83% కంటే తక్కువగా ఉంటే, 83% కంటే తక్కువగా ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి మనం ఎలాంటి పీస్ రేట్ ఇవ్వాలి, ఆర్డినరీ పీస్ రేట్, అంటే మనం నిర్ణయించినటువంటి సాధారణ పీస్ రేట్ ఏదైతే ఉన్నదో ఆ పీస్ రేట్ మాత్రమే ఇస్తుంటాము. 83% కంటే తక్కువ మన ప్రామాణికం నిర్ణయించినప్పుడు ఆ ప్రామాణికం కంటే 83% కంటే తక్కువ ఉన్న వాళ్ళకి సాధారణ పీస్ రేట్ అనేది ఇవ్వటం జరుగుతుంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ బిట్వీన్ 83% to 100% ఆఫ్ స్టాండర్డ్ అవుట్పుట్, 110% ఆఫ్ ది ఆర్డినరీ పీస్ రేట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం నిర్ణయించినటువంటి ఆ ప్రామాణిక ఉత్పత్తిలో 83 నుంచి 100% ఈ మధ్యలో ఉందనుకోండి, అంటే ప్రామాణిక ఉత్పత్తి వాళ్ళది 83% నుంచి 100% మధ్యలో ఉందనుకోండి, అప్పుడు వాళ్ళకి ఈ సాధారణ పీస్ రేట్లో 110% వరకు ఉంటుంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ది మోర్ దాన్ 100% ఆఫ్ ది స్టాండర్డ్ అవుట్పుట్, ఇక్కడ ఈ ప్రామాణిక ఉత్పత్తిలో 100% కంటే ఎక్కువ ఉందనుకోండి, అక్కడ 120% ఆఫ్ ది ఆర్డినరీ పీస్ రేట్, అక్కడ సాధారణ పీస్ రేట్ కంటే కూడాను 120% ఎక్కువ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రీమియం బోనస్ ప్లాన్స్, ఇక్కడ థర్డ్ది. ఈ థర్డ్లో ఏంటంటే ప్రీమియం బోనస్ ప్లాన్స్, దీంట్లో మనకి 2 కనిపిస్తుంటాయి, హాల్సే ప్రీమియం ప్లాన్ అలాగే రోవన్ ప్రీమియం ప్లాన్. Under this plan, standard time is set for doing a task. Some of the premium plans are described as follows. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ ప్రీమియం ప్లాన్స్లో అంతా కూడాను కాలాన్ని అనుసరించి ఇక్కడ దానిలో మనకి బోనస్ అనేది ఇవ్వటం జరుగుతుంటుంది అనమాట. ఇక్కడ ఒక పని చెప్తుంటారు, ఆ పనిలో ఒక ప్రామాణిక కాలం అనేది నిర్ణయిస్తుంటారు. స్టాండర్డ్ టైం ప్రామాణిక కాలం అనేది నిర్ణయిస్తుంటాం. ఆ ప్రామాణిక కాలం కంటే కూడా ముందుగా ఎవరైతే కనుక కంప్లీట్ చేస్తారో వాళ్ళకి అప్పుడు ఇక్కడ మనకి ప్రీమియం ప్లాన్ అనేది అప్లై అవుతూ ఉంటుంటుంది. సమ్ ఆఫ్ ది ప్రీమియం ప్లాన్స్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫాలోస్. ఇక్కడ మనకి ఉన్నటువంటి ప్రీమియం ప్లాన్స్ ఇవి, హాల్సే ప్రీమియం ప్లాన్, రోవన్ ప్రీమియం ప్లాన్. ఇవి 2 కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఒక్కొక్కటి ఒక షార్ట్ నోట్స్కి ఇవ్వచ్చు. ఓకే, ఫస్ట్ వన్ హాల్సే ప్రీమియం ప్లాన్. అండర్ దిస్ సిస్టమ్ ద టైమ్ వేజెస్ ఫర్ ది అవర్స్ యాక్చువల్లీ వర్క్డ్ అండ్ ది వర్కర్స్ విల్ గెట్ ఏ బోనస్ పేమెంట్ ఆఫ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ టైమ్ సేవ్డ్ క్యాలిక్యులేటెడ్ ఎట్ ది రేట్
ఎట్ ది రేట్. ఓకే, ఇక్కడ ఏంటంటే ముందు స్టాండర్డ్ టైం అనేది కొంత ప్రొవైడ్ చేస్తాం, మనం ప్రామాణిక కాలం అనేది నిర్ణయిస్తాం. ఆ ప్రామాణిక కాలంలో కనుక ఆ వ్యక్తి పనిచేస్తే అతనికి కొంత మొత్తం కూడా ఇక్కడ బోనస్ అనేది టైం ప్రకారంగా కాలాన్ని అనుసరించి అతనికి వేతనం చెల్లిస్తాం. ఈ ప్రామాణిక కాలానికి కంటే కూడా ముందుగా కనుక అతను పని పూర్తి చేస్తే అతనికి బోనస్ కింద అదనంగా కొంత మొత్తం అనేది చెల్లించడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ టైమ్ సేవ్డ్ క్యాలిక్యులేటెడ్ ఎట్ ది టైమ్ రేట్. ఇన్ ప్రాక్టీస్ ద బోనస్ మే బి వ్యారీ ఫ్రమ్ 33.1/3% to 66.2/3% ఆఫ్ ది వేజెస్ ది టైమ్ సేవ్డ్. సాధారణంగా ఈ బోనస్ అనేది ఎలా ఉంటుంది అంటే కనుక వాళ్ళకి చెల్లించినటువంటి ఆ వేతనాల్లో వాళ్ళు ఎంతైతే కనుక టైం సేవ్ చేశారో ఆ టైం సేవ్ దాంట్లో వాళ్ళు చెల్లించే వేతనాల్లో 33.1/3 నుంచి 66.2/3% వరకు ఈ మధ్యలో వాళ్ళకి ఈ బోనస్ అనేది నిర్ణయించబడుతుంటుంది అనమాట. అంటే వాళ్ళు ఎంత కాలం అయితే కనుక టైం సేవ్ చేయబడ్డారో ఆ టైం సేవ్ చేసిన దాని మీద ఇక్కడ బోనస్ అనేది నిర్ణయిస్తుంటారు. ఆ బోనస్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాల్లో 33.1/3% to 66.2/3% అంటే ఈ మధ్యలో వాళ్ళ ఈ బోనస్ అనేది నిర్ణయిస్తూ ఉంటుంటారు అనమాట. ఇక్కడ మనకి ఎర్నింగ్స్ అక్కడ ఏం చేస్తుంటే ఇక్కడ బోనస్ అలాగే వేతనాలు రెండు కలిపిందని చెప్తున్నాం అనమాట. ఇక్కడ ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు T/R ప్లస్ పర్సంటేజ్ ఇంటూ S మైనస్ T ఇంటూ R. ఓకే, ఐ రిపీట్ అగైన్, T/R ప్లస్ పర్సంటేజ్ ఇంటూ S మైనస్ T ఇంటూ R. ఓకే, ఇక్కడ ఎస్ అంటే ఏంటి అంటే కనుక స్టాండర్డ్ టైం అంటే ఏంటి ప్రామాణిక కాలము. టీ అంటే ఏంటి టైం టేకెన్ అంటే వాస్తవిక కాలము, అంటే అతను వాస్తవంగా ఎన్ని గంటలైతే కనుక పనిచేశాడో అన్ని గంటలు అనమాట టైం టేకెన్. ఓకే, ఆర్ అంటే రేట్. ఓకే, పర్సంటేజ్ అంటే ఏంటి మనకి ప్రాబ్లంలో ఎంతైతే కనుక పర్సంటేజ్ ఇచ్చాడో ఆ పర్సంటేజ్ తీసుకుంటాం. ఏమీ చెప్పకపోతే ఏం చేస్తాం 50/100. ఓకే, అదే చెప్తున్నాం చూడండి ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ బోనస్ ఈజ్ టు బి టేకెన్ 50% when it is not given. ఏమీ చెప్పకపోతే కనుక మనం 50% అనేది తీసుకుంటాం అనమాట. ఓకే, అడ్వాంటేజెస్ ప్రయోజనాలు. ఇట్ ఈజ్ సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ సింపుల్ టు ఆపరేట్. దీన్ని అర్థం చేసుకోవటం చాలా తేలిక, అలాగే దీన్ని ఆపరేట్ చేయటం కూడా చాలా తేలిక. ఇట్ గ్యారంటీస్ టైం వేజెస్ టు వర్కర్స్ అంటే వర్కర్స్కి దీనిలో వేజెస్ కాలాన్ని అనుసరించి ఇక్కడ వేతనాన్ని చెల్లిస్తుంటాం కాబట్టి ఇక్కడ గ్యారంటీగా వేతనాలు వస్తాయని గ్యారంటీ అనేది ఉంటుంది. ఇట్ మేక్స్ డిస్టింక్షన్ బిట్వీన్ ఎఫిషియంట్ అండ్ ఇన్ఎఫిషియంట్ వర్కర్స్ బికాస్ ఇట్ ప్రొవైడ్స్ ఇంక్రీజింగ్ ఇన్సెంటివ్ టు ది ఎఫిషియంట్ వర్కర్స్. ఇక్కడ దీంట్లో మనకి సామర్థ్యం కలిగిన వాళ్ళు, సామర్థ్యం లేని వారు వర్కర్లు, సామర్థ్యం కలిగిన శ్రామికులు, సామర్థ్యం లేని శ్రామికులు అని వెలుగొట్టడానికి ఇక్కడ మనకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సామర్థ్యంగా పనిచేసినటువంటి ఈ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రోత్సాహకాలు అంటే బోనస్లు ఉన్నాయి కాబట్టి ఇదంతా వాళ్ళకి అనువుగాను ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, ద వేజెస్ ఆఫ్ టైమ్ సేవ్డ్ ఆర్ షేర్డ్ బై బోత్ ఎంప్లాయీస్ అండ్ ది వర్కర్స్. ఇక్కడ ఏదైతే కనుక ఈ టైం సేవ్డ్ని ఆధారంగా చేసుకుని వేతనాలు వచ్చినాయో అవన్నీ కూడాను యజమానులకి అలాగే వర్కర్స్కి వీళ్ళిద్దరి మధ్య కూడాను షేర్ చేయబడి ఉంటుంది. సో ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ రెడ్యూసింగ్ ది లేబర్ కాస్ట్ పర్ యూనిట్. అందువలన ఒక్కొక్క యూనిట్గా అయ్యేటువంటి ఆ శ్రామిక వ్యయం అనేది తక్కువగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫిక్స్డ్ ఓవర్హెడ్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ రెడ్యూస్డ్ విత్ ఇంక్రీజ్ ఇన్ ది ప్రొడక్షన్. ఇక్కడ మనకి ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అందువలన స్థిర వ్యయాలు ఏవైతే ఉంటాయో దానికి అయ్యేటువంటి ఒక యూనిట్కి అయ్యేటువంటి వ్యయం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, డిసడ్వాంటేజెస్ లోపాలు. క్వాలిటీ ఆఫ్ ది వర్క్ సఫర్స్ బికాస్ వర్కర్స్ ఆన్ ఏ హర్రీ టు సేవ్ మోర్ అండ్ మోర్ టైమ్ టు గెట్ మోర్ అండ్ మోర్ బోనస్. ఇక్కడ మనకి ఈ పద్ధతిలో వర్కర్స్ పనిచేసేటువంటి పనిలో నాణ్యత అనేది మనకి ఇక్కడ కనిపించదు. ఎందుకంటే వర్కర్స్ ఎప్పుడు కూడాను వాళ్ళ టైం కనుక సేవ్ చేసుకుంటే దానివల్ల వాళ్ళకి బోనస్ వస్తుంది. అందువలన తక్కువ టైంలో మనం ఎక్కువ పని చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువగా పనిచేస్తుంటారు. అంతేగాని దాని యొక్క పని నాణ్యత గురించి వాళ్ళు అంతగా పట్టించుకోరు. కాబట్టి ఇక్కడ మనకి నాణ్యత కనిపించదు.
Okay, next one. Workers criticizes this method on the ground that the employer get a share of the wages of the time saved. ఇక్కడ కింది స్థాయి ఉద్యోగస్తులు దీన్ని క్రిటిసైజ్ చేస్తుంటారు, విమర్శిస్తుంటారు అనమాట. ఏమని వాళ్ళు దీంట్లో మాకు వచ్చేటువంటి మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాము, ఈ టైం సేవ్ చేసుకుని దాని మీద వేతనాన్ని సంపాదిస్తున్నాము, దాంట్లో పై అధికారులు వాటా ఇవ్వాల్సి వస్తుంది అని కింది వర్గం వాళ్ళు దీన్ని విమర్శించేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్, Rowan premium plan. Under this method, the worker is again guaranteed wages at the ordinary rate for the time taken by him to complete the job or operation. ఇక్కడ కూడా ఏంటంటే ఈ కాలాన్ని అనుసరించి ఇక్కడ కూడా మనకి ఇక్కడ వేతనాలు అనేవి ఇవ్వబడుతుంటాయి. అయితే ఇక్కడ మనకి వీళ్ళకి గ్యారంటీగా కొంత వేతనం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అండర్ ది రోవన్ ప్లాన్, బోనస్ ఈజ్ దట్ ప్రపోర్షన్ ఆఫ్ ది వేజెస్ ఆఫ్ ది టైమ్ టేకెన్ విచ్ ది టైమ్ సేవ్డ్ బేర్ టు ది స్టాండర్డ్ టైం అలౌడ్. ఇక్కడ బోనస్ అనేది కొంత ప్రామాణిక కాలం అనేది నిర్ణయించబడుతుంటుంది. అలాగే అతను ప్రామాణిక కాలం కంటే కూడాను ఎక్కువ అంటే అంతకంటే తక్కువ కాలంలో కనుక అతను పూర్తి చేస్తే అతనికి బోనస్ అనేది ఇవ్వబడుతూ ఉంటుంటుంది. ఈ పద్ధతిలో ఎర్నింగ్స్ ఎలా ఉంటాయంటే ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్ ప్లస్ ఎస్ మైనస్ టీ ఇంటూ టీ ఇంటూ ఆర్ బై ఎస్. Okay, I repeat again, T into R plus S minus T by S into T into R. Okay, once again I repeat again, earnings is equal to T into R plus S minus T by S into T into R. Okay, T అంటే ఏంటి? టైం టేకెన్ అంటే వాస్తవంగా అతను ఎన్ని గంటలైతే కనుక పనిచేశాడో దాన్ని టీ అని పిలుస్తుంటాం అనమాట. ఎస్ అంటే స్టాండర్డ్ టైం అంటే టైం అలౌడ్. మనం ఎంతైతే కనుక ప్రామాణికంగా కాలాన్ని నిర్ణయించాం, ఇన్ని గంటలు పనిచేయాలి అని ప్రామాణికంగా నిర్ణయించాం, దాన్ని ఏమని పిలుస్తాము? ఎస్ అని పిలుస్తుంటాం. ఆర్ అంటే ఏంటి? రేట్ పర్ అవర్, ఒక గంటకి అయ్యేటువంటి రేటు, దాన్ని ఆర్ అని అంటుంటాం. ఓకే, దీనివల్ల అడ్వాంటేజెస్, ప్రయోజనాలు. ఇట్ గ్యారంటీస్ టైం వేజెస్ టు వర్కర్స్. దీంట్లో శ్రామికులకి ఖచ్చితంగా వేతనాలు కాలాన్ని అనుసరించి వేతనాలు వస్తాయి అని గ్యారంటీ అనేది ఉంటుంది. సెకండ్ వన్, లేబర్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ రెడ్యూస్డ్ బికాస్ వేజెస్ ఆఫ్ ది టైమ్ సేవ్డ్ ఆర్ షేర్డ్ బై ది ఎంప్లాయర్స్ అండ్ ది వర్కర్. దీంట్లో శ్రామిక అయ్యేటువంటి ఒక యూనిట్కి అయ్యేటువంటి శ్రామిక వ్యయము తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టైం సేవ్డ్ మీద వచ్చేటువంటి దాంట్లో మొత్తాన్ని కూడాను యజమానులు అలాగే వర్కర్ వీళ్ళిద్దరి మధ్య కూడాను షేర్ చేయబడి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ రెడ్యూస్డ్ విత్ ది ఇంక్రీజ్ ఇన్ ది ప్రొడక్షన్. ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్థిర వ్యయాలకు అయ్యేటువంటి ఒక యూనిట్కి అయ్యేటువంటి స్థిర వ్యయాలు తక్కువగా ఉండేందుకు ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్, డిసడ్వాంటేజెస్, లోపాలు. ద రోవన్ ప్లాన్ ఈజ్ క్రిటిసైజ్డ్ బై ది వర్కర్స్ ఆన్ ది గ్రౌండ్ that they do not get the full benefit of the time saved by them as they are paid bonus for a portion of the time saved. ఇక్కడ కూడా మనకి ఏంటంటే కింది స్థాయి ఉద్యోగస్తులు దీని మీద ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే కనుక టైం సేవ్ చేశారో దాని మీద ఫుల్గా మాకు అక్కడ బెనిఫిట్లు రావట్లేదు, దానివల్ల ఉపయోగాలు లేవు, దాంట్లో కొంత మాత్రమే మాకు బోనస్ కింద వస్తుందని వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. సెకండ్ వన్, ద రోవన్ ప్లాన్ సఫర్స్ ఫ్రమ్ ది another drawback that two workers, one very efficient and the other not so efficient, may get the same bonus. ఈ పద్ధతిలో ఏంటంటే ఇంకోటి దాంట్లో సామర్థ్యం పొందినటువంటి వర్కరు సామర్థ్యం లేనటువంటి వర్కరు ఇద్దరికి కూడా ఒకే రకమైనటువంటి బోనస్ ఉండేందుకు అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ది యాక్సిలరేటెడ్ ప్రీమియం సిస్టమ్. దీన్నే గ్రూప్ ప్రీమియం సిస్టమ్ అని కూడా అంటూ ఉంటారు. దీంట్లో ఏంటి? అండర్ దిస్ సిస్టమ్ ఎర్నింగ్స్ ఇంక్రీజెస్ ప్రోగ్రెసివ్లీ విత్ అవుట్పుట్. దీనిలో ఉత్పత్తి ఎక్కడైతే కనుక పెరుగుతూ ఉంటుందో అక్కడ ఉత్పత్తి పెరిగినప్పుడు ఇక్కడ సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది అనే దాని మీద ఇది ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇన్సెంటివ్ స్కీమ్స్, అంటే ప్రోత్సాహక పథకాలు అనేవి ఈ విధంగా ఉంటుంటాయి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం లేబర్ టర్న్ ఓవర్, శ్రామికుల వలస వెళ్ళటం అనే దాని గురించి
మనం ఇంకొక ఎస్ఏ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.